తాంబూలం తెచ్చిస్తే నేను చేసుకొని పురుడు పోస్తా తల్లి. అమ్మా మంగళదాని చెప్పు తల్లి. ఆకుల మీద అమ్మా అదే విధంగా ఒక్క కాడిపించి అవును తల్లి. నీ ఒక్కల మీద అమ్మా మరో సున్నాడమ్మా అవును తల్లి. నీ సున్నము మీద తల్లి. అదే నాకు ఏదేదో అయిపోతుంది. బెల్లమా బెల్లం అంటే నాకు తెలియదే. నాకు ఇంతవరకు బెల్లం దాన్ని తగ్గుట్టి భూమిలో నాడతారు. అది అంత అవుతుందా? దాన్ని తగ్గుట్టి కసంలో పెడితే చాలా పాలు వచ్చాయి. ఆ పాలు ఇచ్చి పెరుగులో పోసి కింద సిరిగేసి మట్ట వేసామనుకో ఫస్ట్ పొంగు వస్తుంది, రెండో తూరి గెసి పొంగు వస్తుంది, మూడో తూరి పొంగు వచ్చానే ఏ పెళ్లి పెట్టి దొరిలో పోసి ఎరికి ముందుకు సాగినా ఉంటా నిన్న బెల్లం అవుతుంది. చాలా ఉన్నదా వద్దు. నాకు రెండు బెల్లము చెరికేడు కావాలా? వద్దు, నాకు ఒక చెరికేడు రెండు బెల్లం మాత్రమే కావాలా? అలాగనే అమ్మా ఇన్ని 3 వస్తువులు ఇచ్చినా కాబట్టి అమ్మా రవ్వ దుఃఖిప్పించినావంటే తల్లి. అవునమ్మా నీ దుఃఖులు
నిన్నేమని పిలుస్తావా? అయ్యా బాబు నిన్నేమని పిలుస్తావు? మామనిగా అయ్యా బాబు మామనిగా వద్దు